దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 25th మే 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? సామెతలు 17వ అధ్యాయము 9వ వచనము. Proverbs chapter 17 and verse 9. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. ప్రియ దేవుని బిడ్డలారా, మోరల్ ఆఫ్ లివింగ్, మనము ఎలాగా జీవించాలో, ప్రవర్తించాలో, ముఖ్యంగా యేసుప్రభును నమ్ముకున్న మనము ఏ విధంగా దేవుని రాజ్య విస్తరణ చేయాలో దేవుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రేమను వృద్ధి చేయగోరువాడు, నిజంగా దేవుని ప్రేమను వృద్ధి చేయకోరువాడు ఏం చేస్తాడు? తప్పిదములను దాచిపెట్టును. చూడండి, కొంతమంది గురించి గడిగడికి పదే మాట్లాడుతూ ఉంటారు, ఇతరులు తప్పులు ఎంచుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అవి ఘోరమైన తప్పులు కాదు, ప్రాణాలు తీసే తప్పులు కాదు. అర్థమవుతుందండి? లేక ఒక రిస్క్లో తీసుకెళ్ళిపోయే తప్పులు కాదు, మామూలు తప్పులు ఎత్తు పెడతా ఉంటారు. దానివల్ల ద్వేషమును రేపుతూ ఉంటారు. ఈరోజు దేవుడు మన నుంచి ఏమి కోరుతున్నాడంటే, మనము ప్రేమను వృద్ధి చేయాలి. యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద లవ్ ఆఫ్ గాడ్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. హీ దట్ కవరత్ ఎ ట్రాన్స్గ్రెషన్ సీకెత్ లవ్, బట్ హీ దట్ రిపీటెత్ ఎ మ్యాటర్ సెపరేటెత్ గుడ్ ఫ్రెండ్స్. He that covereth transgression, what is he doing? He is seeketh love. He is increasing love. కనుక ఈరోజు యేసుప్రభు అన్నారు, మనిషి కుమారుడు వచ్చినప్పుడు ప్రేమను కనుగోగలడా అని మాట అన్నారు. కనుక దుష్టుడు ఏమి ప్లాన్ చేస్తున్నాడంటే, ప్రేమ చల్లారిపోవాలి. మనము ఒకరి తప్పులు ఒకరిని ఎత్తి చూపించుకోవాలి, ఒకరు చిక్కించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. యూ మే బీ 100% రైట్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వు 100% కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ నీవు చేసిన చర్య బట్టి, నీవు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, నీవు చెబుతున్న మాటను బట్టి ప్రేమ వృద్ధి అవుతుందా లేక ప్రేమ చల్లారుతుందా? అది గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ మరణమంత బలమైనది. ప్రేమే గెలిచేది చివరికి. దేవునికి స్తోత్రం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు, ప్రేమ గెలిచింది, సిలువ మీద ప్రేమ గెలిచింది. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ రాకడలో కూడా ప్రేమే గెలిచుచున్నది. ఇట్స్ ద లవ్ విచ్ ఈస్ గోయింగ్ టు డిఫీట్ ఎనీ అదర్ థింగ్. Love is so powerful as death. हिंदी में पढ़ेंगे नीति वचन, उसमें 17 अध्याय और 9 वचन पढ़ रहे हैं. जो दूसरे के अपराधों को ढांप देता है और प्रेम का खोजी ठहराता है, परंतु जो बात की चर्चा बार बार करता है वह परम मित्रों में भी फूट करा देता है. प्रभु को धन्यवाद. वैर कर देता है दो मित्रों को. సెపరేటెడ్ గుడ్ ఫ్రెండ్స్. మంచి స్నేహితులను వేరు చేస్తారు పదే మాట చెప్పినప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. జో दूसरे के अपराध को ढांप देता वह प्रेम का खोजिए, प्रेम को बढ़ाता है. ओ प्रभु को धन्यवाद अदा करते हैं. परंतु जो बात की चर्चा बार बार करता, दूसरों के बारे में बात करना, उन्होंने ऐसा किया, बार बार करता है, वह परम मित्रों में भी फूट कर देता है. प्रिय भाइयों बहनों, आज हमारा फर्ज है, सबका फर्ज है कि हम प्रेम को ठहराना है, प्रेम को रखना है. కనుక ఈరోజు మన బాధ్యత అండి, ప్రేమను వృద్ధి చేయాలి. వృద్ధి చేయ కోరిక మనలో ఉన్నప్పుడు మనము ప్రతిదీ సహిస్తాము, అపరాధములు ఎత్తిపెట్టము, ఇతరుల గురించి తప్పు మాట్లాడము.
వారు తప్పు చేసినా నువ్వు తప్పును కప్పుతాము, యాజ్ లాంగ్ ఎస్ దిస్ నాట్ లైఫ్ థ్రెటనింగ్. జాగ్రత్తగా గమనించాలి. అయ్యో అంటే తప్పు చేస్తే మనము ఎత్తి చూపించకూడదు. అది ప్రాణాపాయము కలుగు చేస్తే, లేక ఘోర నష్టం కలుగు చేస్తే ఆ తప్పును చూపించవచ్చు. కానీ ఇఫ్ ఇట్ ఇస్ నథింగ్, ఇట్స్ ఎ స్మాల్ థింగ్, డోంట్ ఎక్స్పోజ్ ఇట్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ హర్టింగ్ యువర్ లైఫ్, ఇది నీ ప్రాణము లేక దేవుని రాజ్యానికి అది భంగము కాకపోతే డోంట్ ఎక్స్పోజ్ ఇట్. ప్రేమను కాపాడుతున్నావు. ఈరోజు ప్రతి ఒక్కరము ఒక నిర్ణయం తీసుకుందామండి. ప్రేమను వృద్ధి చేయకూడదాము, దేవుని ప్రేమను వృద్ధి చేద్దాము. మన వలె మన పొరుగు వారిని ప్రేమిద్దాం. అందుకే దేవుడు అన్నాడు, లవ్ యువర్ నేబర్ యాజ్ థై సెల్ఫ్. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేసిన వాడివయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరము నాయన ప్రేమను వృద్ధి చేయ కోరిక కలిగి మేము జీవించటకు సహాయం ఇచ్చేయండి నాయన. ఒకరిని ఒకరు మేము ప్రేమించటకు సహాయం ఇచ్చేయండి నాయన. అవును తండ్రి, ఈ లోకము కేవలము ప్రేమ ద్వారానే స్థిరపరచబడుతుంది, ప్రేమ ద్వారానే కాపాడబడుతుంది. ప్రభా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రేమ ద్వారానే ప్రతి ఒక్కరిని యేసు ప్రభు వారి నామములో మేము గెలుచుకోగలము తండ్రి. మీకు స్తోత్రములు. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసినాను, వారి మీరు స్వస్థపరచడానికి స్తోత్రం. యేసు ప్రభు నామములో వరకు నేను స్వస్థత ప్రకటిస్తున్నాను. హాస్పిటల్స్లో ఉన్నవారు వారిని యేసు ప్రభు నామములో స్వస్థత ప్రకటిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రములు నాయన. ఉద్యోగంలో వ్యాపారం చేసిన బిడ్డలు దీవించి ఆశీర్వదించి నాయన. దేవా, నీ కృప దయచేసి ఉన్న వర్ధలింపు చేయండి నాయన. చదువుకుంటున్న వారు, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, రాసిన వారు, జాబ్ ఎగ్జామ్స్ రాసిన వారందరి కొరకు ప్రార్థన చేస్తుండగా మీ తోడు దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడి నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యాలు చేస్తున్నావు. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి పరిచయం చేయుటకు సహాయం చేయండి. ప్రేమ వృద్ధి చేసే మనసు కలిగి పరిచయం చేయుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నాయన రక్షకుడా, భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేసిన ఈ దేశాన్ని నీవు రక్షించి కాపాడినందుకు స్తోత్రములు. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ దీవిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన విషయములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.